హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం తెలుగు క్లాసెస్లో భాగంగా 6th క్లాస్కి సంబంధించిన 11 అండ్ 12 లెసన్స్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? సో 11th లెసన్ అయితే డూడు బసవన్న. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? డూడు బసవన్న ప్రక్రియ వచ్చేసి జీవిత చిత్రం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఓకేనా? సో చూద్దాం. ఉద్దేశం ఏంటంటే ఈ పాఠం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని అంటే గంగిరెద్దులు మనకు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం కదా మనం. సో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం. ఓకేనా? సో రచయిత వచ్చేసి రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ వచ్చేసి గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఓకేనా? ఇతని తొలి కథ వచ్చేసి విమల ఈయన రాసిన తొలి కథ అనమాట. ఓకేనా? సో ఈయన కాలం చూసుకుంటే 1927 to 2013 అనమాట. ఓకేనా? 1927 to 2013. సో ఇతను అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు రచించాడు. ఉత్తమ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు రచించాడు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరు ప్రాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సో బిట్ ఎలా ఇస్తారంటే రావూరి భరద్వాజ గారు రచించిన జ్ఞానపీఠ పురస్కారం పొందిన పాకుడు రాళ్ళు అనేది అతని డాష్ కథా సంపుటం, నవల, ఇంకొకటి ఖండకావ్యం. సో ఇలా అడుగుతారనమాట. సో పాకుడు రాళ్ళు అనేది నవల అనమాట. ఓకేనా? ఇతడు 17 నవలల్ని రాశాడు. అందులో పాకుడు రాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అలాగే 37 కథా సంపుటాలు రచించాడు అండ్ 43 పిల్లల కథలు కూడా రాశాడనమాట. ఓకేనా? ఇతనికి వచ్చిన అవార్డులు వచ్చేసి కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపిచంద్ జాతీయ పురస్కారం, కళారత్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే పురస్కారం అనమాట ఇది, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. ఓకేనా? మన ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది అనమాట. ఓకేనా? సో ఇతని గురించి మనకు 4th లోనో 5th లోనో అనుకుంటా కందిరీగ కిటుకు అనే లెసన్ ఉంది కదా. సో దానికి కూడా అది కూడా ఈ రావూరి భరద్వాజ్ గారే రాశారనమాట. ఓకేనా? సో డూడు బసవన్న లెసన్ ఏంటో చూద్దాం. ప్రభువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చాటడి గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న. నాగరికత రోజు రోజుకు పెరుగుతున్నది, పెరగవలసిందే. అలా పెరుగుతున్నప్పుడు కొత్త సాంప్రదాయాలు, కొత్త విలువలు వస్తాయి. ఇలా రావడంతో పాటుగా పాత ఆచారాలు కొన్ని అవుతున్నాయి. బొత్తిగా ఆచరణకు పనికిరానివి, కాలంతో పాటు మరవలేనివి, ప్రయోజనం లేనివి, మారినా కనుమరుగైన అంతగా బాధ ఉండదు. కానీ ఇలాంటి వాటిల్లో అంతో ఇంతో ఉండే అందచందాలు కూడా రూపుమాసిపోతున్నప్పుడే బాధేస్తుంది. అలా క్రమంగా కనుదాటిపోతున్న వాటిల్లో గంగిరెద్దు ఒకటి. ఓకేనా? సో కొన్ని కొత్త విలువలు వస్తున్నాయి, సాంప్రదాయాలు వస్తున్నాయి కదా, వాటితో పాటు పాతవి కూడా కొన్ని కనుమరుగవుతున్నాయి. ప్రయోజనం లేకుండా, పనికి రాకుండా ఉండేవి కనుమరుగైపోయినా అంత బాధ ఉండదు. కానీ ఈ గంగిరెద్దు లాంటి అందచందాలు, లేకపోతే కొన్ని మంచివి కూడా కనుమరుగవుతున్నాయి కదా, సో దానికే బాధేస్తుంది అంటున్నారనమాట. ఓకేనా? అలాంటి వాటిల్లో గంగిరెద్దు కూడా ఒకటి. గంగిరెద్దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడు అంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు కదా. ఎస్, మరి మహాచక్రవర్తులు, రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో. ఎందుకనంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులు, రాజకుమార్తెలు ఈ గంగిరెద్దాటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తున్నాయి. అంటే అప్పట్లో రాజులు,
యవన రాజులు, మహాచక్రవర్తులు వీళ్ళందరూ కూడా ఈ ఆటని చాలా ఆనందంగా వీక్షించేవారనమాట. ఓకేనా. ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దు ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది. ఫస్ట్ ఇదొక క్రీడ అంటే ఆట, తర్వాత అది ఒక వృత్తిలాగా మారిపోయిందనమాట. ఇప్పుడు ఆ వృత్తికి తిలోదకాలు ఇవ్వవలసి వచ్చిందంటున్నాడు బసవయ్య. అంటే ఇప్పుడు ఆ వృత్తికి ఇంకా అసలు అంటే ఎప్పుడో మనం చూసేదన్నమాట ఈ వృత్తి, అంటే ఈ గంగిరెద్దు ఆట అనేది కదా. సో కనుమరుగైపోతుంది ఇది కూడా అని. ఓకేనా. బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. 6 అన్నదమ్ముల్లోనూ పెద్దవాడు. తండ్రి వెంట ఊరూరు తిరగడం, తండ్రిని గమనిస్తూ ఉండడం, ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడంతో చిన్నతనం నుండి ఈ ఆటలోని మెలకువలన్నీ అవగతం అవుతున్నాయి. తండ్రి బసవ అని కేక వేసి ఎద్దు చేత ఒక్కో మోళి చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మోళికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. సో తండ్రి వచ్చేసి బసవ అని కేక వేసి ఎద్దుతో మోళీలు అంటే కొన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నప్పుడు ఈ బసవయ్య కూడా ఆ మోళికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. రాండోలు అంటే ఒక వాయిద్యం అనమాట. సో మన పిక్చర్లో ఇచ్చారు చూడండి, వాయిద్యం. ఓకేనా. దాన్ని వాయించడం కష్టం అండి దొరగారు. మామూలు డోలు వాయించడం అంటే ఒక చేత్తో డోలును కర్రను పట్టుకొని మరో చేతి వేళ్లతో వాయించాలి. రాండోలును వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి. ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వైపున వరసలు వాయించాలి. సో ఇది 2 చేతులతో చేయాల్సిన పని అన్నమాట. ఓకేనా. నాకు ఈ పని చిన్నప్పటి నుంచి తెలుసండి అన్నాడు బసవయ్య. తను, తన తండ్రి, తన చిన్నాన్న వీళ్ళందరూ కలిసి అనేక వందల ఊళ్ళు తిరగమన్నాడు బసవయ్య. సో తను, తన తండ్రి, తన చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్ళు తిరగమన్నాడు బసవయ్య. తన బాబాయి శృతి పోస్తూ రాండోలు వాయించేవాడట. తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడట. ఓకేనా. తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు. ఆ రోజుల్లో వారికో పెయ్య దూడ కూడా ఉండేది. అది గొడ్డు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోలేరమ్మ గుడి దగ్గర బొడ్డురాయి దగ్గర గడివేసే వాళ్ళమండి. అంటే అక్కడ ఒక ప్లేస్ లాగా అంటే వాళ్ళు అక్కడ ఆడించాలి గంగిరెద్దును అని అక్కడ సెటిల్ అయిపోయేవారు అనమాట. గడి వేసేవాళ్ళు అంటే అక్కడ ఆ స్పాట్ పెట్టుకునేవాళ్ళు ఆ గంగిరెద్దును ఆడించడానికి. సో 200-300 మంది దాకా చుట్టూ చేరేవారనమాట దాన్ని చూడడానికి. ఎద్దు చేత రకరకాల మోలీలు వేయించేవాడు మా నాన్న. ఆ ఎద్దు ముంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది, వెనక్కు జరుగుతుంది, ఒంటి కాలితో దండం పెడుతుంది, కాదు అవును అని తలతో సైగ చేసేది, రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది, అలిగేది, కోపగించుకునేది, ఆనందంతో చిందులు తొక్కేది, కోపంతో కాలు దువ్వి తోకమట్ట ఎగబట్టి రంకెలు వేసేది, ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బసవయ్య. అంటే ఇన్ని నేర్పిస్తారనమాట ఆ గంగిరెద్దుకి. సాధారణంగా గంగిరెద్దుల్ని కొనడమంటూ జరగదన్నాడు బసవయ్య. అంటే సాధారణంగా గంగిరెద్దుల్ని కొనరంట. తప్పుడు సుడులున్న గిత్తలని, పొగురుబోతు వాటిని, పోట్ల కోడేల్ని గంగిరెద్దు వాళ్లకు ఇస్తూ ఉండేవారట. ముగుదాడు వేసి మూతికి చిక్కం గట్టి కాళ్లకు బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారట. ఒక్కో గిత్త 3-4 మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడానికి 7-8 మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, అసలు ఇక్కడ ఎద్దుల్ని కొనేవారు కాదంట. మరి ఎలా అంటే కొన్ని మొండిగా ఉండే ఎద్దుల్ని వీళ్ళకి ఇచ్చేసేవారంట. వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకి ఆ ఎద్దులకి ముగుదాడు వేసి మూతికి చిక్కం కట్టి కాళ్ళకు బంధాలు వేసి ఒక దారికి తీసుకొచ్చేవారంట. సో ఒక్కో గిత్తకి 3-4 మాసాలు పట్టేది, ఇంకో గిత్తకేమో 7-8 మాసాలు కూడా పట్టేదంట. ఓకేనా. ముందుగా వినండి, దాన్ని సాధికలోకి తీసుకురావడం చాలా కష్టం. ఆట నేర్పేటప్పుడు కొట్టక తప్పదండి. నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మొరాయించి మా పరువు తీస్తుందండి. సో నేర్చుకునేటప్పుడు కొట్టాల్సిందే, తప్పదు అది నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి అందరి ముందు చెప్పింది చేయకుండా కూడా పరువు తీసేదన్నమాట ఆ ఎద్దులు అన్నాడు బసవయ్య. ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో 3 రోజులు మకాం వేస్తుండే వాళ్ళమని
ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకు తింటూ ఉండేవాళ్ళమని, ఏ రైతు కొట్టం దగ్గరికెళ్ళినా ఎద్దు మేతకు కరువుండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య. సో, అలా ఆ రోజుల్లో ఒక్కొక్క ఊళ్ళో 3 రోజుల్లాగా స్టే చేసి, ఆ ఊరి బయట ఏదో ఒక చెట్టు కింద వండుకొని తిని, మళ్ళీ ఏ రైతు దగ్గరికెళ్ళినా, ఏ రైతు ఇంటికెళ్ళినా కూడా ఎద్దుకు మేత వేసేవాళ్ళు అని బసవయ్య చెప్తున్నారు. పోటీలు పడి ఆడించేవాళ్ళు బాబయ్య. పాత చెంచాలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరెలు, రవికలు మూటెడు దొరికేవి. అంటే వీళ్ళు ఆడించే ఆటలకు ప్రజలు మెచ్చి ఇవన్నీ దక్షిణంలాగా ఇస్తుండేవాళ్ళంట. పాత పంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరెలు, రవికలు, సో ఇవన్నీ. గంగిరెద్దుకి ఆవుకి మేత, దాణ ఊరి వాళ్ళు పోటీల మీద పంపించేవారు. సో ఈ ఎద్దులకు మాత్రం మేత చాలా బాగా వచ్చేదంట అప్పట్లో. క్రమంగా చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందండి. బస్తీల ముఖం చూసి ఎన్నాళ్ళయిందోనండి. మరీ మారుమూల పల్లెటూళ్ళను పట్టుకొని వేలాడుతున్నాం. ఇది వరకు చాటలతో గింజలు పట్టేవాళ్ళు ఇప్పుడు గుప్పెళ్లలో వేస్తున్నారు, లేదా 5 పైసలో 10 పైసలో పడేస్తున్నారు. నా తమ్ముళ్ళందరూ కూలి పనో నాలి పనో చేసుకుంటున్నారు. ఇదిగో నేను మా లింగమయ్య మాత్రం ఇంకా బసవదేవుల్ని నమ్ముకొని బతుకుతున్నాము. అసలు మా దేవురో పొట్టచేత పట్టుకొని ఊరూరా తిరిగే వాడికొక ఊరంటూ ఉంటే గడుస్తుందా బాబు? ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు, ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య. సో అప్పట్లో చాటలతో ఇచ్చేవారు, గింజలు ఇచ్చేవారంట. ఇప్పుడు గుప్పెళ్లతో వేస్తున్నారు. 10 పైసలో లేదంటే 5 పైసలో కూడా ఇస్తున్నారనమాట. సో అప్పట్లో తిండికి ఈ ఎద్దుల మేతకు తక్కువ ఉండేది కాదు. సో ఎప్పుడైతే పల్లెటూళ్ళు తక్కువై సిటీలు ఎక్కువైతున్నాయో అప్పటి నుంచి వీళ్ళు అసలు సిటీ ముఖాలే చూడట్లేదంట. ఏదో వెనుకబడిన ఆ ఊర్లో ఎక్కడో ఒక చోట ఈ విద్యను కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఇదంతా సరిపోక, జీవితాన్ని సాగించడానికి సరిపడక నా తమ్ముళ్ళందరూ, అంటే ఈ బసవయ్య తమ్ముళ్ళందరూ కూలి పనో నాలి పనో చేసుకుంటున్నారనమాట. సో తను అంటే బసవయ్య, మా లింగం మావయ్య అంటే ఆయన మామయ్య, ఇద్దరూ కూడా ఈ బసవదేవుళ్ళని నమ్ముకొని ఏదో ఒక ఊరు, ఎక్కడ గడిస్తే అక్కడ అదే ఊరు, ఏ ఊరు పచ్చగా ఉంటే ఆ ఊరు, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే నా ఊరు అని చెప్తున్నాడు అనమాట బసవయ్య. బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన రెండో తమ్ముడి దగ్గర ఉంటున్నాడట. మిగిలిన 4 తనతో పాటే ఊరూరా తిరుగుతున్నాడట. అంటే బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన రెండో తమ్ముడి దగ్గర ఉంటాడంట. మిగిలిన 4 తనతో పాటే ఊరూరు తిరుగుతూ ఉంటారనమాట. చూడండి ఎంత కష్టమో కదా. ఈ విద్య నాతోనే ఆఖరు సార్ అన్నాడు బసవయ్య, గంగిరెద్దు గంగడోలును ఆప్యాయంగా నిమురుతూ. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. సో ఈ విద్య ఇంకా నాతోనే ఆఖరు, అంటే నా పిల్లలకి ఇది నేర్పించాను, ఎందుకంటే దీంట్లో బతకడానికి ఏమీ లేదు అనేసి బసవయ్య తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏమిచ్చారు, ఒక గద్యం ఇచ్చారు చూడండి ఇక్కడ. సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. జానపద కళలు అంటే ఏంటి అంటే సమాజాన్ని వినోదించడానికి ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. సో ఇవి ఫస్ట్ కొండ గ్రామాల్లో పుట్టినాయన్నమాట. తర్వాత ద్రావిడ దేశాలన్నీ కూడా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవంజి అనేది ఒక జానపద కళారూపం అన్నమాట. సో ఆటవికుల నుండి అంటే అడవి జాతి వాళ్ళ నుంచి పుట్టిన ఒక జానపద కళారూపం. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించిన క్రమంగా అదే జీవనోపాధి అయింది. కురవలు అనేవారు ఏదో ఒక వినోదం కోసం ఆరంభించారనమాట ఆ కురవంజిని. సో అదే క్రమంగా అది ఒక జీవనోపాధి కింద అయిపోయిందనమాట. సో వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథల్ని ఆశువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవాళ్ళు. సో అసలు ఈ కురవంజి అంటే ఏంటంటే ఎక్కడైనా పుణ్యక్షేత్రాల దగ్గర ఆ పుణ్యక్షేత్రాల స్థల పురాణాలను, పవిత్ర కథలను, ఆ స్థలానికి సంబంధించిన గాథలను ఆశువుగా అంటే ఈజీగా చెప్పేవారనమాట. అంటే ఎవరికి, యాత్రికులకి.
చెప్పేసి వాళ్ళని మంత్రముగ్ధులు చేసేవాళ్ళనమాట. అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఎప్పుడు అయిపోయింది అని అసలు వింటుంటే అలసట రాకుండా, అంటే బోర్ అనిపించేలాగా కాకుండా చాలా ఆశువుగా చెప్పేవాళ్ళనమాట. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులు ఇచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఈ కురవంజే కాలానుగుణంగా చాలా రూపాంతరాలు చెందిందనమాట. అంటే అప్పట్లో అలా ఉండింది. తర్వాత రూపాంతరం చెందుతూ వస్తుంది. తర్వాత ఎలాగా ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. అంటే సోది చెప్తాము అని వస్తుంటారు కదా. సో ఈ కురవంజే ఇలా రూపాంతరం జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళు సోది చెప్పే వాళ్ళు ఎలా చెప్తారు, చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా కూడా చెప్తారు కదా. ఎస్. జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే సమాజ వినోదం కోసం. కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు అంటే పుణ్యక్షేత్రాలు, పవిత్ర ఆ స్థల పురాణాల గురించి కదా. కురవంజి ప్రస్తుతం ఏ రూపంగా, కళారూపంగా మారింది? ఎరుక చెప్పే సోదిగా. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న. సరే, నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకతలో క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. భాషాంశాలు అర్థాలు. మకాం అంటే నివాసం, ఆప్యాయం ప్రేమ, అనుగుణం అనుకూలం, కనుమరుగు అంటే అదృశ్యం కావడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్యాయపదాలు. ఉదకం అంటే నీరు, జలం. నాన్న తండ్రి, జనకుడు. ఓకేనా. వృషభం ఎద్దు, గోవు, ధేనువు, పాదపం. పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గురించి చెప్పండి. ఎస్. వృషభం అన్న, ధేనువు అన్న, ఎద్దు, గోవు ఇవన్నీ కూడా బసవయ్యనే. పాదపం అంటే చెట్టు. ఓకేనా, రాసుకోండి తెలియకపోతే. పాదపం అంటే చెట్టు, మిగతావన్నీ బసవయ్య. ఓకేనా. అంటే ఏంటి? ఎద్దు. నెక్స్ట్ వచ్చేసి సంతోషం అంటే ఆనందం, సంతసం. ఓకేనా. నెక్స్ట్ పదబంధాలకు విశేషార్థాలు చదవండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. రూపుమాపు అంటే నాశనం చేయు. పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండు. కాలు దువ్వు, తగవుకు సిద్ధపడడం. తిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. ఓకేనా. ఎస్. సో దీనికి సొంత వాక్యాలు మనకు అర్థం తెలిస్తే చాలు, మనం రాయగలుగుతాం కదా. వ్యాకరణాంశాలు. కింది పదాలు విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. మహేష, మహా ప్లస్ ఈష. మహా హాకు దీర్ఘం ఉంది చూడండి. మహా ప్లస్ ఈష. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది కదా. మహేష. మహోదది, మహా ప్లస్ ఉదది. ఇక్కడ కూడా హాకు దీర్ఘం. మహా ప్లస్ ఉదది. ఆ ప్లస్ ఓ అయింది కదా. మహోదది. రాజర్షి, ఇది ఇంపార్టెంట్ చూడండి. రాజా ప్లస్ ఋషి. రాజా రాయకూడదు మళ్ళీ. రాజా ప్లస్ ఋషి. ఆ ప్లస్ అర్ర అయింది కదా. ఆ ప్లస్ అర్ర అయింది. సో రాజర్షి. పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ లేదా ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఈ ఊరులు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏఓ అర్లు ఏకాదేశంగా వచ్చాయి కదా. సో ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఓ వచ్చింది. ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్ వచ్చింది కదా. ఎస్. అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి అంటున్నారు. తిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు. ఇక్కడ ఆ ప్లస్ ఓ అయింది. ఆ ప్లస్ ఓ అయింది కదా. మహర్షి, మహా ప్లస్ ఋషి. మహర్షి కదా. మహా ప్లస్ ఋషి. ఆ ప్లస్ రు అర్ర అయిపోయింది. మహర్షి. నెక్స్ట్ ఏఓ అర్లను గుణములు అంటారు. సరే, మరి ఈ ఏఓ అర్లను ఏమంటారు అంటే గుణములు అంటారు. సో ఓకేనా. ఈ అకారానికి ఆ ఈ రులు పరమైతే, అంటే అకారానికి అంటే ఆకి, ఈ ఊరులు అంటే ఈ రులో ఏదైనా పరమైతే క్రమంగా ఏఓ అర్లు వస్తాయి. దీన్నే గుణసంధి అంటున్నాం. సో అకారానికి అంటే ఆ లేదా ఆకి, ఈ ఊరులు అంటే ఈ లేదా లేదా రూరులు పరమైతే క్రమంగా ఏఓ అర్లు వస్తాయి. దీన్నే గుణసంధి అంటున్నాం. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఎస్. పరోపకారం
పరా ప్లస్ ఉపకారం గుణసంధి. ఆ ప్లస్ ఊ ఏమైంది, ఓ అయింది కదా. రమేష రమ ప్లస్ ఈష. జాతీయోద్యం జాతి ప్లస్ ఉద్యమం యోద్యమం. దేవర్షి దేవ ప్లస్ ఋషి. ఓకేనా, ఇవన్నీ కూడా గుణసంధులే. మళ్ళీ ఇక్కడ సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నాడు. సత్యాగ్రహం సత్య ప్లస్ అగ్రహం సత్యాగ్రహం సవర్ణ దీర్ఘం ఇది. గిరీషుడు ఇక్కడ గరి రాశాను, గిరి ప్లస్ ఈషుడు సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘం. పితృణం పితృ ప్లస్ రుణం. ఓకేనా, సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా, ఇక్కడ పితృణం, సో పితృ ప్లస్ రుణం. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం కదా ఒక దగ్గర. సో ఇక్కడ పితృ ప్లస్ రుణం. ఓకేనా, పితృణం. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. శైల ప్లస్ అగ్రం శైలాగ్రం సవర్ణ. ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణం. మధు ప్లస్ ఉదయం మధుదయం సవర్ణం. ద్వంద్వ సమాస పదాలు విగ్రహవాక్యాలు రాయాలి. అందచందాలు అందాలును చందాలును. ఓకేనా, కాలు సేతులు కాలును సేతులును రాయకూడదు, సేతును. ఓకేనా, ఇక్కడ అన్నదమ్ములు అన్నను తమ్ముడును. ఓకేనా, విగ్రహ వాక్యాలను ద్విగు సమాసాలుగా. రెండైన చేతులు రెండు చేతులు. మూడైన మాసాలు మూడు మాసాలు. ఐదుగురైన పిల్లలు ఐదుగురు పిల్లలు. ఓకేనా, సో నెక్స్ట్ వాక్యాలు ఇచ్చారు. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ ఏంటి, పర్మిషన్ ఇచ్చేలాగా ఉన్నాయి కదా. సో ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. సో పర్మిషన్ ఇస్తున్నాం, అనుమతి ఇస్తున్నాం అనమాట. ఉదాహరణకు మీరు పరీక్ష రాయవచ్చు, అలాంటి వాక్యాలు సేకరించి రాయండి. మీరు పరీక్ష రాయవచ్చు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు లోపలికి రావచ్చు, మీరు అన్నం తినవచ్చు. సో ఇలా ఏదైనా అనుమతిస్తున్నామంటే అది అనుమత్యర్థక వాక్యం. నెక్స్ట్ వచ్చేసి నీకు శుభం కలుగుగాక, నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగుగాక. సో ఇలాంటి ఏంటి, ఆశీర్వాదాలు అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఆశీర్వాదక వాక్యాలు. యాంటోనీ నీకు దైవానుగ్రహం కలుగుగాక. సో ఇలాంటి వాక్యాలు. సో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, పుత్ర సుపుత్ర ప్రాప్తిరస్తు. సో ఇంకా ఏంటి, నీకు జయం కలుగుగాక. సో అలా ఇలాంటివన్నీ కూడా ఆశీర్వాదక వాక్యాలు. నెక్స్ట్ క్రింది వాక్యాలు చదివి ఏ రకం వాక్యమో రాయాలంట. ఓకేనా, నాయన వర్ధిల్లు ఆశీర్వాదకం. సరోజ సద్విద్య ప్రాప్తిరస్తు ఆశీర్వాదకం. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక. సో ఇది కూడా ఆశీర్వాదకం. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనుమత్యార్థకం. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు అనుమత్యర్థకం. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చును. సో ఇవి కూడా అనుమత్యర్థక వాక్యాలే. సో ఇదండి. నెక్స్ట్ జతపరచండి. నువ్వు పద్యం చదివావా ప్రశ్నార్థకం. అల్లరి చేయకండి నిషేధార్థకం, అంటే చేయొద్దు అంటే నిషేధిస్తున్నాం అక్కడ. సో నిషేధార్థకం. అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ఆశీర్వాదకం. ఓకేనా, ఆశ్చర్యార్థకం ఆశీర్వాదకం. ఓకేనా, డిఫరెన్స్. చమత్కార పద్యం ఉంది చూడండి ఇక్కడ. కుప్పలు కావలి గాయగా చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిన్ దాజప్పుడగుచు వచ్చెడి వెంకప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్. ఓకేనా, అంటే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. ఇక్కడ వెంకప్పను అని చదవాలి. వెంకప్పను అంటే కప్పను చూసి ఫణివరుడు ఎందుకు గడగడ. కప్ప అంటే కప్ప మనకు తెలుసు, ఫణివరుడు అంటే పాము కదా. కప్పను చూసి పాము ఎక్కడైనా గడగడ వణుకుతుందా? నో, అదే చమత్కారం ఇక్కడ. ఏంటంట, కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి ఈ విధంగా పరిష్కారం చెప్పాడు, వెంకప్పను చూసి అక్కడ. ఓకేనా, పద్యం చివరి పాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికింది అని దీని కంప్లీట్ మీనింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గురి అని ఒక స్టోరీ ఇచ్చారు చూడండి. ఎస్, పూర్వం విదర్భ దేశానికి విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఓకేనా, ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే,
కాకుండా ఎంతో తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాను తీసుకునేవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. అంటే సంవత్సరంలో ఏదో ఒక నెల కంప్లీట్గా వేటాడడానికి గడుపుతూ ఉండేవాడంట. ఒకసారి తన పరివారాన్ని వెంట పెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు. ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. సో ఈ విక్రమసేనుడు అతని వెంట ఎవరు పరివారాన్ని తీసుకుని వచ్చాడు. సో మంత్రి, ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నారనమాట. ఓకేనా. సో ఆ రోజు ఎంత తిరిగినా ఒక జంతువు కూడా కనబడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది. వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయల్లో ఒక లేడీ పిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. సో చాలాసేపటికి ఒక జంతువు కూడా కనిపించలేదు. నిరాశగా విసుగ్గా అనిపించింది అనమాట. అప్పుడు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడీ పిల్ల కనిపించింది అనమాట. విక్రమసేనుడు ఇంకా అమ్మ దొరికింది, ఇప్పుడు దొరికింది వేటకు ఒక జింక అనేసి వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం లేడీ పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడీ పిల్ల పారిపోయింది. సో ఏంటంట, జింకకు తగలలేదంట, గురి తప్పి చెట్టుకు తగిలిందంట. సో భలే గురి అంటూ ఒక సైన్యాధికారి అలవాటుగా చప్పట్లు చెరచి అన్నాడు. అమ్మ, ఇక్కడ వచ్చింది అసలు సమస్య. అంటే లేడీ పిల్లకు తగలకపోయినా కూడా ఈ సైనికుడు భలే గురి అంటూ సైన్యాధికారి అలవాటుగా చప్పట్లు కొట్టాడు కదా. కోపం వస్తుంది కదా అప్పుడు విక్రమసేనుడికి. ఎస్, అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. నన్నే ఎగతాళి చేస్తావా, ఎంత ధైర్యం అంటూ కళ్ళెర్ర చేశాడు. అంటే గురి మిస్ అయింది, అప్పటికే చాలాసేపు అయింది లేక వేట లేక. సో ఏదో వచ్చింది ఒక జింక, కొడదాము బాణం అంటే తగలలేదు, చెట్టుకు తగిలింది. మళ్ళీ నువ్వు చప్పట్లు కొట్టి భలే గురి అంటావా అని కళ్ళెర్ర చేస్తాడనమాట. నన్నే ఎగతాళి చేస్తావా అని. ఆ సైన్యాధికారి బిక్క చచ్చిపోయాడు. అంటే రాజు కదా అక్కడ, అదే బాణం తనని వేసి మరణశిక్ష అయినా వేయచ్చు. సో బిక్క చిక్కిపోయాడంటే చాలా భయపడిపోయాడు. తనకు శిక్ష ఖాయం అనుకొని గజగజ వణికాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకొని, అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా, నిజమే చెప్పాడు అని అన్నాడు. మీ బాణం ఎప్పుడూ క్రూర మృగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు. ఆ లేడిపిల్లను పారిపోమ్మని మీరు బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగ్గా లేడిపిల్ల పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అని వివరించాడు. సో ఇంకా అతను వణికిపోతూ ఉంటే ఆ సైన్యాధికారి చూడలేక రాంభట్టు కల్పించుకొని మధ్యలో, సో ఆ సైన్యాధికారి తప్పు చెప్పలేదు మహారాజా, నిజమే చెప్పాడు. అంటే ఏంట్రా అంటే, మీ బాణం ఎప్పుడు క్రూర మృగాల వైపే కానీ ఇలాంటి చిన్న చిన్న జంతువుల మీద కాదు కదా. సో ఆ లేడీ పిల్లకు మీరు ఒక సిగ్నల్గా బాణం వేశారు. సో ఏమంటారు, పారిపోమ్మని చెప్పి. ఓకేనా. సో అలా మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగ్గా లేడిపిల్ల పక్కన ఉన్న చెట్టుకి తగిలింది. అదే మీలోని చాతుర్యం అని చెప్పేసి కవర్ చేశాడనమాట. దానితో విక్రమసేనుడు కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైన్యాధికారి. సో ఇదనమాట గురి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎంత మంచి వారమ్మ. సో ఇది ఈ లెసన్తో ఇంకా మన సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినట్లే. చూద్దాం ఏంటో ఈ లెసన్. సో ఎంత మంచి వారమ్మ ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం. ఓకేనా. నెక్స్ట్ సో ఏంటి వ్యాసం అంటే, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు అనే పుస్తకం నుంచి సంక్షిప్తం చేశారనమాట ఈ ఎంత మంచి వారమ్మ అనేది. ఓకేనా. విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు నిలయం మన దేశం. మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ గతాన్ని స్మరించుకొని నేటిని తరికించుకొని భావిని ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మొగమాటంగా మనసుకు తెచ్చుకోవడం ఆవశ్యకం, కర్తవ్యం. నాగరికతకు సౌకర్యాలకు దూరమైన తమ విభిన్న జీవన శైలితో దేశం కోసం తమ వంతు కృషిని కూడా జాతులు, తెగలు, కోకల్లలు. వారిలో ఒకరు యానాదులు. సో ఇవన్నీ యానాదుల గురించి చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, విభిన్న జాతులు ఆచార వ్యవహారాలకు మన దేశం నిలయం కదా. సో మన దేశంలో ప్రతి జాతి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ
గతాన్ని స్మరించుకొని నేటిని తర్కించుకొని భావిని ఊహించుకొని మంచి చెడ్డలను నిర్మోహమాటంగా మనసుకు తెచ్చుకోవడం ఆవశ్యకం, కర్తవ్యం కదా. నాగరికతకు సౌకర్యాలకు దూరమైన తన విభిన్న జీవన శైలితో, అంటే నాగరికతకు సౌకర్యాలకు అంటే మంచి ఫెసిలిటీస్కి చాలా దూరంగా ఉండే ఈ జాతి తమ వంతు కృషి జీవన శైలితో దేశం కోసం తమ వంతు కృషిని చేసిన జాతులు, తెగలు, కోకొల్లలు, ఓకేనా. వారిలో ఒకరు యానాదులు అనమాట. ఏంటి యానాదులు ఏం చేస్తారో చూద్దాం. ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా, గుట్ట మీదకెక్కాడు, పుట్ట తేనె తెచ్చాడు, మట్ట గుడిసెలు తెచ్చాడు, పిట్టల కుచ్చులేస్తాడు, కట్టెల మోపులు మోస్తాడు, ఏటికి కావలి కాస్తాడు, పుట్టినా గిట్టినా ఒకడేనంటాడు, కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు, ఎంత మంచివాడమ్మా, యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్టజీవులు యానాదులు అనమాట, ఓకేనా. వీరు ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న అనాది మానవులు అనుకోవచ్చు. సో ద్రావిడులకు పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకున్నారనమాట ఈ యానాదులు. అనాది పదం నుండి యానాది అనే పదం పుట్టి ఉండవచ్చు అనే భావన ప్రజల్లో ఉంది. సో యానాది అనే పదం అనాది అనే పదం నుంచి పుట్టింది అని ప్రజలు అనుకుంటున్నారనమాట. సో దక్షిణాన పొన్నేరు అంటే తమిళనాడు, ఉత్తరాన కృష్ణ అంటే ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం, అంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో, ఓకేనా. అడవుల్లో పుష్కలంగా దొరుకుచుండిన తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించి అమ్ముతుంటారనమాట వీళ్ళు, ఓకేనా. ఇండ్లకు కావలసిన కలప, వెదురు మొదలైన అడవి ఫలితాన్ని పరిసర గ్రామాల రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలను, బట్టలను, చమురులను కొనుగోలు చేసుకుంటూ జీవనం గడుపుతారనమాట. అంటే అడవి నుండి తీసుకొని వచ్చిన తేనె, చారపప్పు, ఇంకా వైద్యానికి అవసరమైన మూలికలను తెచ్చి రైతులకు, అంటే అక్కడ రైతులకు విక్రయించి వీరేమో తిండి గింజలను, బట్టలను, చమురును కొనుగోలు చేసేవారనమాట. పొలాల్లో పంట కాపుదల, చేపలను పట్టడం కూడా వారి వృత్తులే. సో ఈ యానాదుల వృత్తులు ఏంటి అంటే పంట కాపుదల, అంటే పంటకి కాపలాగా ఉండడం, అండ్ చేపలను పట్టడం కూడా వీరి వృత్తే. దేశం యొక్క ధాన్య రాశులు, ఎలుకలు నశింపచేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు వీళ్ళు, ఓకేనా. అంటే పంట పొలాలకి వీళ్ళు కాపాడుతుంటారు కదా. సో అంటే ధాన్య రాశులు ఎలుకలు నశింపచేయకుండా, అంటే ఎలుకల వలన ఈ ధాన్య రాశులు నాశనం అవ్వకుండా లక్షలాది సంవత్సరాల నుండి ఈ యానాదులు కాపాడుతున్నారనమాట. సో అందుకే వీరిని కష్టజీవులు అంటున్నారు. పంటల పరిరక్షకునిగా సంఘ శ్రేయస్సు భుజానికెత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్ల వలె తీరిన కనుబొమ్మలు కనిపిస్తాయి. సో వీళ్ళ రూపం ఎలా ఉంటుంది అంటే నిర్మలమైన కండ్లు, అంటే కళ్ళు నిర్మలంగా ఉంటాయి, విండ్ల వలె తీరిన కనుబొమ్మలు అంటే ఒక బాణానికి విల్లు ఎలా ఉంటుందో అలా ఉంటాయి కనుబొమ్మలు అని చెప్తున్నారు అనమాట. ఎంత చమురు రాసినా ఎదుగనొల్లని ఎరుకల ఉంగరాలు, సన్నని పెదవులు, పలుచని పలుకబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వేయగల లేసైన పిక్కలు, సన్నని నడుములు, అందమైన పెదవులను, ఎడబాయని చిరునవ్వులు. దక్షిణ దేశపు ఆదివాసులందరిలో యానాదులే అందగాళ్ళని అనిపిస్తే అందుకు ఎవరూ కినియబని లేదు. అంటే ఎవరు కూడా ఏమన్నమాట, అందరిలో యానాదులే అందగాళ్ళు అంటే అందరూ ఊరుకోవాల్సిందే అన్నట్లు. సో వీళ్ళ రూపం ఎలా ఉంటుందంట, నిర్మలమైన కళ్ళు, కనుబొమ్మలు విల్లలాగా ఉంటాయి, ఎంత చమురు రాసినా, అంటే ఎంత నూనె రాసినా ఎదుగ నొల్లని ఎరుకల ఉంగరాలు, అంటే ఉంగరాల జుట్టు, ఓకేనా ఉంటుంది, సన్నని పెదవులు ఉంటాయి, పలుచని పలకబారు కట్టె శరీరాలు, అంటే చాలా బక్కగా ఉంటారు, లావుగా ఉండరు అనమాట ఈ యానాదులు. పరుగుల్లో గుర్రాలను కూడా వెనక వేయగల లేసైన పిక్కలు, అంటే వాళ్ళ కాళ్ళు, పిక్కలు పరుగుల్లో గుర్రాలను కూడా వెనక వేస్తాయి అంటున్నారు. సన్నని నడుములు, చెప్పాను కదా బక్కగా ఉంటారని, అందమైన పెదవులు, సన్నని పెదవులు, అందమైన పెదవులు, అందమైన పెదవులను ఎడబాయని చిరునవ్వులు, అంటే ఎప్పుడూ చిరునవ్వు ఉంటుందన్నమాట. దక్షిణ దేశపు అందగాళ్ళు అనమాట, ఓకేనా. అడవి యానాదులకు జంతువుల జాడలు పరిచయమైనట్లు పల్లపు ప్రాంతాల యానాదులు కూడా మానవుల జాడను అంత సులువుగా కనిపెట్టగలరు. జాడలు తీయడంలో వీరికున్న తెలివితేటలను పోలీసు ఉద్యోగులు ఎట్లు ఉపయోగించేదరో అట్లే వేటగాండ్రు కూడా యానాదుల తోడ్పాటును వేటలో హెచ్చుగా ఉపయోగించుకుంటారు. అంటే యానాదులకు జంతువుల జాడలు తెలుసు అన్నమాట. పల్లపు ప్రాంతాల యానాదులు కూడా మానవుల జాడను అంత సులువుగా కనిపెట్టగలరు, ఓకేనా.
వీళ్ళు మానవుల జాడ, జంతువుల జాడను కనిపెట్టగలరనమాట. సో, జాడలు తీయడంలో వీరికున్న తెలివితేటలను పోలీస్ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారనమాట. ఓకేనా? అలాగే వేటగాళ్ళు అంటే జంతువులు కావాలి కదా వేటగాళ్ళకి. సో, వేటగాళ్ళు కూడా యానాదులతో వేటను వేటలో ఉపయోగించుకుంటారనమాట. నెక్స్ట్ జమీందారులు ఏలేటప్పుడు సురక్షితంగా తాము కూర్చున్న మంచెల దగ్గర పులులను, చిరుతపులులను, ఎలుగుబంట్లను, అడవి దున్నులను కొనుటకు వీరే పనికి వస్తారు. సో, జమీందారులు సురక్షితంగా అంటే వాళ్ళు కూర్చున్న మంచెల దగ్గర అంటే మంచి ఇల్లు అంటే కొంచెం పైకి ఉంటుందన్నమాట ఆ ఇల్లు. సో, ఎందుకు అంటే జంతువుల నుంచి కాపాడుకోవడానికి కోసం. సో, అలా కాపాడే క్రమంలో కోవడానికి ఈ యానాదులు కూడా యూజ్ చేసుకునేవాళ్ళనమాట వాళ్ళు. పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను సో, వీళ్ళు తోలించుకుంటూ వెళ్ళేవాళ్ళు. పుట్టలోని కోడెనాగుల బుసలు అతన్ని బెదిరించవు. సో, పాములకు కూడా వీళ్ళు భయపడేవారు కాదు. ఆయుర్వేద వైద్యులకు కావాల్సిన మూలికలు యానాదులకు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. ఓకేనా? అంటే ఎక్కడ ఏ మూలిక ఉంది, ఏ మూలిక ఏ వైద్యానికి పనికొస్తుందో వీళ్ళకి తెలిసినంత వైద్యులకు కూడా తెలియదంట. సో, వీరి ద్వారానే వైద్యులు మూలికలను సమకూర్చుకుంటారు. స్మారకంలో ఉన్న ఏ యానాది అలోపతిక్ వైద్యశాలకు పగ్గాలు పట్టినా పోడు అతని ఆరోగ్యం మామూలుగా తృప్తికరంగా ఉంటుంది. సో, వీళ్ళు అసలు వైద్యశాలకే వెళ్ళరనమాట. అలోపతిక్ అంటే మామూలుగా మన ఇంగ్లీష్ మెడిసిన్. వీళ్ళు వాళ్ళ మూలికలతోనే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుగా చేసుకుంటారనమాట. ఓకేనా? చీటికి మాటికి మందులు, మాకులు తినకుండా ఉండేవారు. ఆరోగ్యవంతులను నమ్మే కూని వైద్యశాస్త్ర ప్రాపకులలో యానాదులు ప్రథములు. కుండ కషాయాలు, మూలికలే వీరి ఔషధాలు. సో, వీళ్ళు వైద్యాన్ని నమ్మరనమాట. వీరి వైద్యం అంతా కషాయాలు, మూలికలే. ఓకేనా? ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగా భావించవచ్చు కదా. ఆస్తి మీద ఆశ లేకుండా కాయ కష్టం మీద ఆధారపడి జీవిస్తారు. వీరి నివాసమైన గుడిసెలను పరిశీలిస్తే అన్నీ ఒకే రీతిలో ఉంటాయన్నమాట. ఓకేనా? ఇల్లు నిర్మాణానికి కావాల్సిన కలపంతా చెట్టు కొమ్మలు లేకుంటే చిట్టి వెదుళ్ళు. సో, వీళ్ళ ఇంటికి నిర్మాణానికి ఏం కావాలంటే చెట్టు కొమ్మలు, చిట్టి వెదుళ్ళు, వెదురు బొంగులతో వలయాకారంగా నిర్మించిన ఇంటి తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. ఇంటికి వాకిలికి కుడి పక్కన గుంట పొయ్యి, నీళ్ళ కుండలు, చెంబు ఉంటాయి. సో, వీళ్ళ ఇంట్లో కుడి పక్కన ఏముంటాయి? గుంట పొయ్యి, నీళ్ళ కుండలు, చెంబు. ఎడమ పక్కన ఏముంటాయి? తట్టలు, బుట్టలు, మధ్య రోకటి గుంట. తట్టలు, బుట్టలు మధ్యలో ఒక రోకటి గుంట అంటే రోలు. తర్వాత నెత్తి మీద తగిలేటట్టుగా కట్టిపెట్టిన తప్పెట. ఓకేనా? ఒక తప్పెట ఉంటుందన్నమాట పైన కట్టేసి. వాకిలి వెనుక పక్క జాజి చెక్కల ఒక పెట్టె. ఓకేనా? దానిపై వేలాడదగిన కట్టి ఈత ఆకుల చాప. ఓకేనా? ఒక చాప వేసుకోవడానికి. చూరులో దోపిన గెసిక అంటే గూచి. కర్ర యానాది ఐహిక ఐశ్వర్యమంతా అంటే చూరులో దోపిన గెసిక అంటే ఒక కర్ర అనమాట. ఓకేనా? వాళ్ళు పట్టుకొని తిరగడానికి. యానాది అల్ప సంతోషి అయినందువల్ల, ఆశ అసలే లేనందువల్ల అతని జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఈర్ష, ద్వేషాలు, అసూయ కనిపించవు. సో, ఈ యానాది అల్ప సంతోషం అన్నమాట. సో, ఈ అల్ప సంతోషం అయినందువల్ల అతనికి ఆశ అనేది లేనందువల్ల నిరాశ, నిస్పృహలు, ఈర్ష, ద్వేషాలు, అసూయ అనేవి కనిపించవు అనమాట. ఒకవేళ చిన్నవి అలా కనిపించిన దీర్ఘకాలం ఉండవు అనమాట. పస్తుకు పండుగకు అంత భేదం లేకపోవడమే ఒడిదుడుకులు లేని అతని జీవయాత్రకు ఊతకర్ర. అంటే పస్తుకు అంటే ఏంటి? ఏమీ లేకుండా పస్తులు ఉండే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కదా. సో, పస్తుకి పండుగకు అంటే పండుగ అంటే ఏంటి? బాగా సెలబ్రేషన్ చేసుకోవడం. సో, ఆ రెండిటికి పెద్ద భేదం అంటే నిరాడంబర జీవితం అనమాట అతని. అదే ఆ జీవయాత్రకు ఊతకర్ర అనమాట. ఓకేనా? మితభాష అయినందువల్ల అధిక ప్రసంగాలు, పరనిందారోపణలు, ఇరుగు పొరుగు తగాదాలు ఇవన్నీ బాధించవు. సో, మితభాష అంటే ఎక్కువ మాట్లాడారనమాట ఈ యానాదులు. పరిగెత్తి పాలు తాగే దానికన్నా నిల్చొని నీళ్లు తాగడమే మేలనే కోవకు చెందినవాడు యానాది. సో, ఈ యానాదులు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మంచిది అని నమ్మేవాళ్ళు అనమాట. ఓకేనా? సో, వీరిని ఏకభక్తులుగా పరిగణించవచ్చు. అంటే మాంసాహారంతో పాటు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కలే పండ్లు, నాగజముడు పండ్లు, బిక్కి పండ్లు వారు తినే పండ్లు. ఓకేనా? వీళ్ళు ఏం పండ్లు తింటారు అంటే కలే పండ్లు, నాగజముడు పండ్లు, బిక్కి పండ్లు. ఓకేనా? వీరు ఏకభక్తులు అని కూడా అన్నారు చూడండి. అంటే
ఒకే దేవుడికి మొక్కేవాళ్ళనమాట. నెక్స్ట్ యానాదులకు మద్యపానం గిట్టదు, అంటే మద్యపానం వీళ్ళకి అలవాటు ఉండదు. ఓకేనా. వివిధ జాతుల నైతిక వర్ధనాన్ని స్థూలంగా పరీక్షించినప్పుడు మత్తుకు కానీ దాని తోబుట్టు అయిన దౌర్జన్యానికి కానీ ఒడిగట్టని నిరుపేద కులాలలో నిష్టగా జీవించేవారు యానాదులొక్కరే అని సగర్వంగా చెప్పవచ్చు. అంటే బాగా అబ్జర్వ్ చేస్తే మత్తుకు కానీ, అంటే ఈ మద్యపానానికి కానీ దాని తోబుట్టు అయిన దౌర్జన్యానికి కానీ, అంటే వీళ్ళకి మద్యపానం అలవాట్లేదు, మత్తు అలవాట్లేదు, దౌర్జన్యం అలవాట్లేదు. ఓకేనా. వీళ్ళు అంత నిష్టగా జీవించేవారు కాబట్టే వీళ్ళని అంత గొప్పగా పొగడవచ్చు. ఓకేనా. సో యానాదులొక్కరే అని గర్వంగా చెప్పవచ్చు అనమాట, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేని వాళ్ళు. మొగమాటము యానాదులకు ఉగ్గుపాలతో అలవాటైన సుగుణం, అంటే మొహమాటం అనమాట. అసలు ఏ పని కూడా ఏది కూడా వేరే వాళ్ళ నుంచి ఆశించరు. ఒకవేళ ఏదైనా తీసుకోమన్నా కూడా వాళ్ళకి మొహమాటం అనేది చాలా ఎక్కువ అనమాట. ఓకేనా. అమాయకత్వం, మర్యాద, ఆదరం, అతిథి సత్కారం ఇవన్నీ పెదవులను ఎడబాయని చిరునవ్వులలోనే ప్రస్ఫుటం అవుతాయి. సో అంత మంచి వాళ్ళు అనమాట వీళ్ళు. అమాయకత్వం ఉంటుంది, మర్యాద, ఆదరం, అతిథి సత్కారం. సో ఇవన్నీ కూడా పెదవులను ఎడబాయని చిరునవ్వులలో ప్రస్ఫుటం అవుతాయి. మీరు ఈ లైన్స్ అన్నీ కూడా చదివి వినిపిస్తుంటే మీకు బోర్ అనిపిస్తుందేమో, కానీ ఎగ్జామ్లో మాత్రం ఈ పాయింట్స్లో 4 పాయింట్స్ తీసుకొని ఒక పాయింట్ దీంట్లో నుంచి కానిది ఇచ్చేసి మనం అప్పుడు అన్నీ చదివామే యానాదుల గురించి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అనుకుంటామంట. సో కాన్షియస్గా వినాలి. ఓకేనా. అంటే ఏ పాయింట్ ఎక్కడ ఎలా అడుగుతారో తెలియదు కదా మనకి. సో అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. ఓకేనా. సో వీళ్ళు అతిథి సత్కారం, ఆదరం, అమాయకత్వం, మర్యాద, పెదవులలో చిరునవ్వులలోనే ఇవన్నీ ప్రస్ఫుటం అవుతాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చతెలుగు మాటలు ముత్యాల్లాగా జారిపడుతుంటాయి, అంటే అంత బాగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఒత్తులేని పదాలకు కూడా ఒత్తులు సునాయాసంగా కల్పించి భావను భావ అని పలకడం వారి నోటి నుండి భాష నూతన సొంపులను సంతరించుకుంటుంది. అంటే ఒత్తులేని పదాలకు ఒత్తును సునాయాసంగా కలిగించి మాట్లాడే వాళ్ళు ఎవరు? యానాదులు. ఇంకా నలుగురిని ఇచ్చినారనుకో, సో మనం యానాదులు అని ఆన్సర్ పెట్టాలి. ఓకేనా. తిరునాళ్ళన్నా, వీధి భాగవతాలన్నా, తోలుబొమ్మలన్నా, జాతరలన్నా, ఊరేగింపులన్నా యానాదులకు భలే సంబరం. తిరునాళ్లకు, తీర్థాలకు ఒంటరిగా పోకుండా ఇంటిల్లిపాది ముదుసళ్ళతో సహా కదలి వెళ్తుంటారు. ఓకేనా. సో వాళ్ళు ఈ తిరునాళ్ళు, భాగవతాలు, వీధి భాగవతాలు, తోలుబొమ్మలు, జాతరలు, ఊరేగింపులకు ఒక్కళ్ళే వెళ్ళరనమాట. సో వాళ్ళ వెంట ఇంటిల్లిపాది ముదుసళ్ళతో సహా, అంటే ఇంటి ముసలి వాళ్ళతో సహా అందరూ కలిసి వెళ్తారనమాట. వీరిలో కళాకారులు కూడా ఉండడం విశేషం. కళాకారులు కూడా ఉంటారనమాట వీళ్ళలో. వీరు ప్రదర్శించే యక్షగానం బాగా గ్రామీణులకు ఆకర్షిస్తుంది. ఓకేనా. వీళ్ళ యక్షగానం గ్రామీణులకు బాగా ఆకర్షిస్తుంది అనమాట. యానాదుల భాగవతాన్ని చూడడానికి 5-6 మైళ్ళ దూరం నుండి జనం వస్తారు. ఓకేనా. 5-6 మైళ్ళ నుండి జనం వస్తారనమాట యానాదులను చూడడానికి. సో యానాదుల భాగవతాన్ని చూడడానికి 5-6 మైళ్ళ దూరం నుండి జనం వచ్చేవాళ్ళంట. స్త్రీ వేషాలను కూడా మగవారు ధరిస్తారు. ఎస్, స్త్రీ వేషాలను కూడా మగవారు ధరిస్తారు. వేషము యొక్క నాణ్యానికి జోడు గొంతుక మాధుర్యం పండిత పామరులను సైతం ఆకర్షిస్తుండేది. అంటే వేషం యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యం, అంటే వేషం ఒక ఎత్తు అయితే మళ్ళీ గొంతు కూడా మార్చి స్త్రీలలాగా మాట్లాడేవాళ్ళనమాట. సో ఇది అందరినీ ఆకర్షిస్తుండేదన్నమాట. యువతుల గొబ్బిళ్ళ పాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగాను ఉంటాయి. ఓకేనా. వీళ్ళ గొబ్బిళ్ళ పాటలు శ్రావ్యంగా, ఆటలు రమ్యంగా, నటన ఎంతో గంభీరంగా ఉండేదన్నమాట. యానాది స్త్రీలకు తెలిసినవన్నీ నటన అంత గంభీరంగానూ ఉంటుందన్నమాట. సో యానాది స్త్రీలకు తెలిసిన ఆటలు ఇతరులకు అంత తెలియవు. వాడు పాడే పాటల్లో కట్ట మీద గడ్డి కోసేలలన, కట్ట కింద మోపుగట్టేలలన, బంగారు సామె అనే ఈ పాటలు ఈ యానాది స్త్రీలకు తెలిసినంతగా ఎవరికి తెలియదంట. ఓకేనా. వస్తాభద్ర రస్తా పనికి అని మొదలుపెట్టి పాడుతూ ధనము దాచుట దొంగతనము అని పాటను ముగిస్తారు. సో ముగింపు స్టార్టింగ్ ఏంటి అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి. వస్తాపదర రస్తా పనికి అనేది మొదలు, ధనము దాచుట దొంగతనము అనేది అని పాటను ముగుస్తుంటారనమాట. ఓకేనా.
తెల్లవారక ముందే వాకిండ్లను చిమ్మి కల్లాపు జల్లి వైకుంఠ వాకిళ్లను రంగవల్లి పచ్చీసును తెల్లటి పిండి ముగ్గులతో వారు చిత్రించినవి అందంగాను ఆనందంగాను ఉంటాయన్నమాట. ఓకేనా. భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు యానాదిని ఆకర్షించవు. ఓకేనా. భక్తిపరమైన భజనలు కానీ, మౌన ధ్యానాలు కానీ, మంత్రతంత్రాలు కానీ ఈ యానాదికి ఆకర్షించవన్నమాట. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. ఇంపార్టెంట్ చూడండి. యానాదులు ఏకభక్తులు అన్నాం కదా, ఆ ఏక దైవం ఎవరు అంటే వెంకటేశ్వర్లు. ఆయన టెంకాయలతో తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం. ఓకేనా. అంటే ఒక టెంకాయ తులసి దళం ఉంటే చాలు ఆయన తృప్తి పడతాడు అని ఈ యానాదులు నమ్మేవారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు వేటకు వెళ్ళే ముందు కాట్రాయుడికి మొక్కుతుంటారనమాట. ఓకేనా. కాట్రాయుడు అనే వేట దైవానికి మొక్కేవాళ్ళు అనమాట. ఓకేనా. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలిసి ఉండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు. ఓకేనా. సో సాంక్రమిక వ్యాధులు అంటే ఆటలమ్మ, ఇంకా ఏంటి, సో సీజనల్ డిసీజెస్ అంటాం కదా, ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. సో అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసి ఉండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు. చల్లని చూపుల మందహాసం, నిర్మల హృదయాన్ని ప్రతిబింబించే కనుదోయి, మితభాషణ, సహజమైన వినిమయము, ఆకర్షణీయమైన అమాయకత్వము వాళ్ళకి పెట్టిన భూషణములు. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఆభరణాలు అన్నమాట. అందంగా రానటువంటి సుకంబుల కర్రులు చాచదు మాకులము, పొందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మాకులము అనే నిబ్బరంతో బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగల యానాది మన మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన ఆభరణం. అంటే అందంగా రానటువంటి సుకంబుల కర్రులు చాచదు మా కులము అంటే ఎటువంటి సుఖాలకు మా కులం అనేది చేతులు చాచదు. పొందంగా రానటువంటి ఫలంబుకు అంటే ఏదైనా కష్టం చేయకుండానే ఫలం వస్తుంది అంటే కూడా పొక్కదు సొక్కదు మా కులం అంటే అటువంటి ఫలం కూడా అంటే కష్టపడాలి అప్పుడే ఫలితం రావాలి, ఊరికే ఫలితం ఆశించదు కూడా మా కులము అని అంటున్నారనమాట. ఎంత మంచి మాట కదా. సో నేటి తరంలో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధ మలవరుచుకొని ఆంధ్ర జన బాహుళ్యంలో ఒకరై సాంఘిక పురోగమన పదంలో నడుస్తున్నారు. సంఘాభిమానము, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలు ఆలంబనగా వారు అత్యున్నత పదవులను పొందడం మనం గర్వించదగ్గది. ఓకేనా. సో యానాదులు సగౌరవంగా భాషను పెంచుకొని విద్యాగంధము అలవరుచుకొని ఆంధ్ర జన బాహుళ్యంలో ఒకరై సాంఘిక పురోగమన పదంలో నడుస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. సంఘాభిమానము, పరస్పర సహకారము, సంఘశక్తి, పౌరుషము, పట్టుదలలు ఆలంబనగా వారు అత్యున్నత పదవులను పొందడం మనం గర్వించదగ్గది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని రాసిన వారు ఎవరన్నామో వెన్నెలకంటి రాఘవయ్య. సో ఇతని కవి పరిచయం చూస్తే కాలం వచ్చేసి 1897 to 1981 అనమాట. ఓకేనా. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమర యోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు అనమాట. సో ఇతను నెల్లూరు గాంధీగా పేరు చెందారనమాట. సో ఇతను స్వాతంత్ర సమర యోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. ఓకేనా. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 రోజులు జైలు శిక్ష అనుభవించారనమాట ఈయన. ఓకేనా. ఎస్. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఓకేనా. యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. యానాదులు భారతదేశంలో ఆదివాసులు అనే అలాగా 22 పుస్తకాలు రాశారనమాట. ఈ యానాదులు అనేది కూడా పుస్తకం అనమాట. ఓకేనా. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. సో ఈయన యానాదులు భారతదేశంలో ఆదివాసులు అనే పుస్తకాలు రాశారు. దాంతోపాటు తెలుగులో అంటే ప్రత్యేకంగా తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. అంటే ఈ 22 పుస్తకాలు తెలుగులో కాకుండా వేరే భాషలో అయి ఉండొచ్చు. సో అందుకే తెలుగులో అని సపరేట్గా మళ్ళీ ఇచ్చారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు. ఓకేనా. సో ఇది వెన్నెలకంటి రాఘవయ్య గురించి అనమాట. ఓకేనా. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అర్థాల పట్టిక. సో కంప్లీట్గా చదువుదాం, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా. సో ఎక్కడి నుంచి ఏ అర్థం వస్తుందో తెలియదు. అంకె, వశం, వెరీ 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 ఇంపార్టెంట్. అంకె అంటే వశం. అంగడి,
కొట్టు దుకాణం. అంబుది సముద్రం. అఘము పాపము. అఘము అంటే పాపం. అజ్ఞానం జ్ఞానం లేకపోవడం. అనుగుట నశించుట. అతుల అంటే సాటిలేని. అతుల అంటే సాటిలేని. అధునాతనము ఆధునికము. అనర్గళంగా ధారాళంగా అడ్డంకి లేకుండా. అనుకరించు మరొకరు చేసినట్లు చేయు. అనుగుణము తగిన విధంగా. అన్వేషణ వెతుకుట. అబ్ది సముద్రం. అబ్ది అంటే సముద్రం. అర్థించి వేడుకొని. అలరించు ఆనందింపజేయు. అవగతము తెలియబడినది. అవగతమయ్యింది అంటాం కదా, అంటే తెలియబడింది అని. అశ్వము గుర్రము. అసువులు చాలించారు అంటే ప్రాణాలు వదిలిపెట్టారు. నెక్స్ట్ ఆతో ఆకృతి ఆకారం. ఆచరణ నిజ జీవితంలో అమలు చేయడం లేదా నడత. ఆజ్ఞ ఆనతి ఆత్మవిశ్వాసం. తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. ఆనంద పరవశుడు ఎక్కువ ఆనందం పొందినవాడు. ఆపన్నులు ఆపదలో ఉన్నవారు. ఆపద ప్రమాదం. ఆప్యాయత ప్రేమ ప్రీతి. ఆలి భార్య. ఆవశ్యకత అవసరం. ఆశ్రయించు నమ్ముకొను. ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఆశ్రయించు అంటే నమ్ముకొను. ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఆశ్రయించు అంటే నమ్ముకొను. ఈతో ఇంకుట అంటే ఎగిరిపోవుట. బంతి స్త్రీ ఇంతి స్త్రీ. ఇమ్ముగా కుదురుగా స్థిరంగా. ఇమ్ముగా అంటే ఒక చోట అన్నమాట. కుదురుగా స్థిరంగా. నెక్స్ట్ ఉచ్చు పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి. ఓకేనా. ఉచ్చు అంటే ఒక వల లాంటిది. ఉజ్వల బాగా ప్రకాశించు. ఉత్తరీయం అంటే కండువా చూడండి. ఉత్తరీయం అంటే కండువా. ఉదకము నీరు. ఉబలాటం కుతూహలం, ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక. ఏకభక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు. సారీ నేను ఇందాక ఏకభక్తులు అంటే ఒక దైవాన్ని మాత్రమే. ఏకభుక్తులు సారీ అసలు మొత్తం పదమే రాంగ్ చదివినట్లున్నారు కదా. ఏకభుక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు. నేను ఏకభక్తులు అనుకొని చదివాను. ఏకభుక్తులు. ఎడబాయు వేరగు. ఎడబాయు అంటే వేరగు. ఎలమి సంతోషం. ఎలమి కూడా గుర్తుండదు చూడండి. ఎలమి సంతోషం. ఎరుక జ్ఞానం. ఎరుక అంటే జ్ఞానం. నెక్స్ట్ ఐశ్వర్యం సంపద. ఒద్దిక అనుకూలత స్నేహం. ఒద్దిక అంటే అనుకూలత స్నేహం. ఒసగుట ఇచ్చుట. ఔన్నత్యం గొప్పతనం. కథనం యుద్ధం. కనుమరుగు కంటికి కనిపించకుండా పోవు. కన్నుల పండగ చూడ్డానికి ఆనందంగా ఉండడం. కపటం మోసం. కపి కోతి. కర్తవ్యం బాధ్యత. కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి. కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి. కాంస్యం అంటే కంచు. కాలుడు యముడు. కాలుడు అంటే యముడు. కాడు శ్మశానం. వల్లకాడు అంటాం కదా. కాడు శ్మశానం. కాలయముడు ప్రాణాలు తీసేవాడు. కావలి రక్షణ. కినియు కోపించు. కినియు అంటే కోపించు. కినియు కోపించు. కూడు అన్నం. కూరిమి స్నేహం. కూరిమి అంటే స్నేహం. కృతజ్ఞతలు ధన్యవాదాలు. కేరింత నవ్వు సంతోషంలో చేసే ధ్వని. కోటీరం అంటే కిరీటం. రావణుని కోటీరం అని త్రిజట స్వప్నంలో వచ్చింది కదా. కిరీటం. కోమలి అందమైన స్త్రీ. కోలాహలం హడావిడి. గండం ప్రమాదం. గిరాకీ వెల ఎక్కువ లేదా కొనుగోలుదారులకు ఉన్న ఆసక్తి. గిరాకీ అంటే అమ్మ బాగా గిరాకీ ఉంది అంటాం కదా. వెల ఎక్కువ లేదా కొనుగోలుదారులకు ఉన్న ఆసక్తి. ఘట్టం అంటే సందర్భం లేదా తీరు. చారెడు చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం. ఒక చేతిలో పట్టినంత. చారెడు అంటే ఒక చేతిలో పట్టినంత. చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట. చూసే ఉంటాం కదా మనం. చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగిన వాడు. చేజారిపోవు దొరకకుండా పోవు. చేటు కీడు అనర్థం. జాగృతి మేలుకొలుపు. జాడ ఆనవాలు. జీవనశైలి జీవించే విధానం లేదా బతికే పద్ధతి. డెందము అంటే హృదయం. డెందము అంటే హృదయం. తనయ కూతురు. తనరు ప్రకాశించు. తనరు అంటే ప్రకాశించు. తనూభవుడు కుమారుడు. తనూభవుడు అంటే కుమారుడు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి తర్కించు చర్చించు. తర్కించు అంటే చర్చించు. తరుణము తగిన సమయం. తలపోయు ఆలోచించు. తలపోయు అంటే ఆలోచించు. తహతహలాడు ఆరాటం. తిలలు నువ్వులు. తీవ్రత ఆధిక్యం. తుల్యం సమానం. తెంపు సాహసం. తేట తెల్లం చేయు అంటే స్పష్టంగా వివరించు. దత్త ఇవ్వబడిన. ధనుజులు రాక్షసులు. ధనుజులు అంటే రాక్షసులు. దళం ఆకు. దాణ పశువులకు పెట్టు ఆహారం.
ధనుజులు అంటే రాక్షసులు. దళం ఆకు, దాణ పశువులకు పెట్టు ఆహారం. దాశరథి శ్రీరాముడు. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి. దుర్గతి చెడ్డ స్థితి. దుర్భరం భరింపలేనిది. దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. దొరతనం పాలన అధికారం. దోచు అపహరించు. ధరణి భూమి. ధాటి దాడి. ధాటి ఏకధాటిగా అంటామా? ధాటి అంటే దాడి. నారి స్త్రీ. నిక్కం నిజం. నిరాడంబరం ఆడంబరం లేని విధంగా. నిర్దేశం ఆజ్ఞ. నిశ్చితాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. నిష్ఫలం ప్రయోజనం లేనిది. నెమ్మి అంటే ప్రేమ క్షేమం. నెమ్మి అంటే ప్రేమ క్షేమం. నెరిగురి సరి అయిన లక్ష్యం. నెరిగురి అంటే సరి అయిన లక్ష్యం. గురి అంటే లక్ష్యం అని తెలుసు కదా. నెరిగురి అంటే సరి అయిన లక్ష్యం. నేరము తప్పు. పటాపంచలు పూర్తిగా తొలగిపోవు. పథకం ఆలోచన ప్రణాళిక. పరస్పరం ఒకరికొకరు. పరవ ప్రవాహం. పరవ అంటే ప్రవాహం. ఓకేనా. పస్తు ఉపవాసం. పాటు ఆపద. పాతకం పాపం. పామరుడు తెలివిలేనివాడు. పారదని జరగదని. పీడ బాధలు. పుంగవం ఎద్దు. పుడక పుల్ల. పుల్ల అంటే పుడక అని వాడుక. ఓకేనా. పుంగవం అంటే ఎద్దు. ఓకేనా. పీడ బాధ. నెక్స్ట్ పుష్కలం అధికం సమృద్ధి. పుస్తే తాలిబొట్టు. పొంచి చాటున దాగి ఉండి. పొలతి అంటే స్త్రీ. పోరాటం అంటే యుద్ధం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోరు యుద్ధం. ప్రజ్ఞాశాలి ప్రతిభ గలవాడు. ప్రతీక గుర్తు. ప్రథితం అంటే ప్రఖ్యాతి పొందిన. ప్రభువు రాజు. ప్రస్తుతం ఇప్పుడు. ప్రాచీనం పూర్వకాలం పురాతనం. ప్రాణం జీవం. ప్రారంభం మొదలు. బుధుడు అంటే పండితుడు. బుడతడు బాలుడు. భద్రం అంటే శుభకరం శ్రేష్టం. భద్రం అంటే శుభకరం శ్రేష్టం. భావన తలపు లేదా ఆలోచన. భావి భవిష్యత్తు. భాస్కరుడు సూర్యుడు. భీతి భయం. భూషణములు అలంకారాలు. భేదం తేడా. భాతృజనం అన్నదమ్ములు. మకాం నివాసం. మదం గర్వం. మదత్రయం విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. ఈ 3 గర్వాలనే మదత్రయం అంటాం. మనువు రక్షణ. మనువు అంటే జీవించుట. మనువు అంటే రక్షణ. మనువు అంటే జీవించుట అని కూడా అర్థం వస్తుంది చూడండి. మట్ట గుడిసె అంటే ఒక రకమైన చేప. మమకారం అంటే ప్రేమ, నాది అనే భావం. మహనీయులు గొప్పవారు. మిన్నక అంటే ఊరక అప్రయత్నంగా. ముట్టుకోవడం తాకడం. మున్నీరు సముద్రం. ముల్లె ధనం మూట. మెలకువ మేలుకొనుట జాగృతి. మేటి శ్రేష్టం. మేను శరీరం. మైత్రి స్నేహం. మొరాయించు అంటే మొండిబడు ఎదురించు. మొహమాటం జంకు సంకోచం. మోళి అంటే రీతి తరగతి. మౌనం మాట్లాడకుండా ఉండడం. యాచకులు అంటే భిక్షకులు. రణము యుద్ధం. రమ్యము అందమైన. రాజద్రోహం రాజాపరాధం. రాట్నం నూలు వడికే యంత్రం. రాశి పోగు. రూకలు ధనం. రూపుమాయు నశించు అంతరించు. రూపుమాయు అంటే నశించు అంతరించు. నెక్స్ట్ వచ్చేసి లేసు సులభం. లేసు అంటే సులభం. వదనం ముఖం. వర్ధనం వృద్ధి. వదనం ముఖం. వర్ధనం అంటే వృద్ధి. వలయాకారం గుండ్రంగా. వాత్సల్యం ప్రేమ. వ్రాత సమూహం. వ్రాత అంటే సమూహం చూడండి. వ్రాత అంటే రాయడం అనుకుంటాం మనం, కాదు. రాత అంటే సమూహం. విక్రయించు అమ్ము. విచ్ఛిన్నం తునాతునకలు. విధూతము అంటే కంపించబడినది. విరసం రసం లేనిది. వివేకి తెలివైన వాడు. విహరిస్తున్నా తిరుగుతున్నా. వీడుకోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. వెరచు అంటే భయపడు. వైరం శత్రుత్వం. శిశుంపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు. శుంభత్ ప్రకాశించే. శుద్ధము పవిత్రము. శుంభత్ అంటే ప్రకాశించే. శుద్ధము అంటే పవిత్రం. శూరులు శౌర్యం కలవారు. శ్రేయస్సు శుభము. ఓకేనా. నెక్స్ట్ సాంక్రమిక వ్యాధులు అంటే అంటువ్యాధులు. సంఘాతం అంటే సమూహం లేదా గట్టి దెబ్బ. సంఘాతం అంటే
సమూహం లేదా గట్టి దెబ్బ. సంచితం కూడబెట్టినది. సాంప్రదాయం గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం సాంప్రదాయం అంటే. ఓకేనా. సంబరం సంతోషం. సంస్కృతి ఆచార వ్యవహారం. సంబరం సంతోషం సంస్కృతి ఆచార వ్యవహారాలు నాగరికత. సఖ్యంగా స్నేహంగా. సత్కవి మంచి కవి. సత్యమైనది నిజమైనది. సన్నుతి పొగడ్త. సాక్షాత్కరించు అంటే ఎదుటకు వచ్చు. సాధిక సారథ్యం. సాధిక అంటే సారథ్యం. సిరి సంపద. సుంత కొంచెం. సునాయసం తేలిక. సువర్ణము బంగారం. సొంపు అందం. స్ఫూర్తి స్ఫురణం ప్రకాశం. స్ఫూర్తి అంటే స్ఫురణం ప్రకాశం. స్మరించు తలచుకొను. స్వాంతం హృదయం. స్మారకం స్పృహ. స్మారకం స్పృహ. నెక్స్ట్ వచ్చేసి హరించు చంపు. హితము మేలు. హితుడు మేలు కోరేవాడు. హెచ్చు ఎక్కువ. హెచ్చు ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు ఇచ్చారు చూడండి. అఘము పాపము దురితము. అఘం అంటే పాపము దురితం. అధికం ఎక్కువ మెండు. అనలం అగ్ని వహ్నిం. అబ్ది సముద్రం జలది. అశ్వము గుర్రము తురగం. గుర్రము తురగం. అశ్వం అంటే గుర్రం తురగం చూడండి. ఇంతి స్త్రీ వనిత. ఉదకము నీరు జలం. ఉర్వి భూమి వసుధ. కన్ను నేత్రం నయనం. కపి కోతి మర్కటం. మర్కటం చూడండి. కుమారుడు తనయుడు పుత్రుడు. కూరిమి స్నేహం చెలిమి. కాశీ అంటే వారణాసి అవిముక్తం. అవిముక్తం. కాశీ అంటే వారణాసి అవిముక్తం. డెందము అంటే హృదయం యథ. తండ్రి జనకుడు పిత. తరుణం సమయం లేదా కాలం. ధనుజులు అసురులు రాక్షసులు. దుఃఖము ఖేదం బాధ. ఖేదం దుఃఖం అంటే ఖేదం బాధ. నంది వృషభము ఎద్దు. నంది అంటే వృషభం ఎద్దు. నారి స్త్రీ పొలతి. పరులు వరులు ఇతరులు. పామరుడు అంటే అగ్నుడు నీచుడు. పామరుడు అంటే అగ్నుడు నీచుడు. ప్రతీక అంటే గుర్తు చిహ్నం. ప్రారంభం అంకురార్పణ మొదలు. ప్రాచీనము అంటే ప్రాక్తనము సనాతనము. ప్రాచీనం అంటే ప్రాక్తనం సనాతనం. ఓకేనా. భాస్కరుడు సూర్యుడు భానుడు. ప్రాణం ఉసురు జీవం. మకాం బస నివాసం. మదం గర్వం పొగరు. మాత తల్లి జనని. మేను శరీరం దేహం. మైత్రి స్నేహం నేయం. రణం యుద్ధం పోరు. రథము తేరు స్యందనం. తేరు స్యందనం. ఓకేనా. రాజు ప్రభువు భూపతి. వృక్షం చెట్టు తరువు. సకలం సర్వం సమస్తం. స్వర్గం అంటే దివి నాకం. దివి నాకం. ఓకేనా. ప్రకృతి వికృతి కూడా ఇచ్చారు చూడండి. అంబ అమ్మ. ఆకాశం ఆకాశం. ఆశ్చర్యం అచ్చెరువు. ఆహారం ఓగిరం. ఉత్తరీయం ఉత్తరిగం. కథ కథ. కవి కయి. కాలం కారు. కార్యం కజ్జం. కుమారుడు కొమరుడు. గర్భం కడుపు. త్యాగం త్యాగం. దిశ దశ. దీపం దివ్వె. దోషం దోషం. ధర్మము దమ్మం. పుణ్యము పుణ్యం. పుస్తకము పొత్తం. భక్తి బత్తి. సంతోషం సంతసం. సో ఇక్కడితో అయితే మన తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చాలా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అర్థవంతంగా సులభంగా వెరీ క్లియర్గా నేర్చుకున్నాం కదా. 6th క్లాస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాం. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈ వీడియో కన్నా యూస్ఫుల్గా అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా. సో మీనింగ్స్, ప్రకృతి పదాలు, వికృతి పదాలు, పర్యాయ పదాలు, సో ఇంకా లెసన్స్కి సంబంధించిన గ్రామర్ మొత్తాన్ని కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ 7th స్టార్ట్ చేయమంటారా లేదంటే ఓవరాల్గా గ్రామర్ స్టార్ట్ చేయమంటారా అదొక కామెంట్ చేయండి. ఓకేనా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. అసలు అడిగిన దానికి ఏ దానికి రిప్లై ఇవ్వట్లేదు. సో మీరు ఏదైనా చెప్తే నేను కొంచెం తొందరగా ఏదైనా చేయడానికి వీడియో చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అందుకోసమే. సో గ్రామర్ చేయమంటారా, తెలుగుకి సంబంధించిన వ్యాకరణం చేయమంటారా లేదంటే 7th క్లాస్ స్టార్ట్ చేయమంటారా అనేది కామెంట్ చేయండి. ఓకేనా. లేదు సబ్జెక్ట్ ఇంకా వేరే ఏ సబ్జెక్ట్లో అయినా కూడా మీకు ఇది కావాలి అనిపిస్తే ఖచ్చితంగా అది కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.